చాలామంది అజ్యూమ్ చేసుకుంటారు మ్యూచువల్ ఫండ్లో 12% రిటర్న్ అనగానే మనకు ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చినట్టుగా ఎవ్రీ ఇయర్ 12% రిటర్న్ వస్తాయేమో అని. నో, 2001 నుంచి 2025 వరకు, దిస్ ద క్యాలెండర్ ఇయర్ డేటా. మనం 2001 నుంచి 2025 వరకు, జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు ఆ ఇయర్లో ఎంత రిటర్న్ వచ్చింది అని మనం చూసుకున్నట్లయితే, సో యూ కెన్ సీ ద డేటా హియర్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే కొన్ని ఇయర్స్లో ఆల్మోస్ట్ ఒక సింగిల్ ఇయర్లో 70% ప్లస్ రిటర్న్ వచ్చిన ఇయర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనకి 2003లో 71.9, ఆల్మోస్ట్ 72% రిటర్న్ వచ్చింది ఇన్ సింగిల్ ఇయర్. దిస్ డేటా ఈజ్ ఫర్ నిఫ్టీ 50. ఈ డేటా వాట్ ఐఎమ్ షోయింగ్ ఈజ్ ఫర్ ఇండెక్స్, లార్జ్ క్యాప్ ఇండెక్స్, బ్లూయెస్ట్ ఆఫ్ ద బ్లూ చిప్ కంపెనీస్ ఉన్న ఇండెక్స్ నిఫ్టీ 50. సో 2003లో 72% రిటర్న్ ఇవ్వడం జరిగింది నిఫ్టీ 50. అండ్ సిమిలర్లీ 2009లో 75% రిటర్న్ ఇవ్వడం జరిగింది. అండ్ దేర్ ఆర్ ఇయర్స్ వేర్ ద రిటర్న్స్ ఆర్ మోర్ దెన్ 30%, 30-50% రేంజ్లో ఉన్న ఇయర్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2005లో 36% రిటర్న్ వచ్చింది, 2007లో 54% రిటర్న్ వచ్చింది సింగిల్ ఇయర్. ఐఎమ్ టాకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ సింగిల్ ఇయర్. అండ్ 2006 ఈజ్ 39%. సో ఈ పీరియడ్ ఏదైతే ఉందో 2005, 2006, 2007 ఈజ్ ద గ్రేటెస్ట్ బుల్ రన్ ఇన్ ఇండియన్ హిస్టరీ. సో 36% in 1 year, 39% in next year, 54% in another next year. 3 continuous years మనకు మోర్ దెన్ 30% రిటర్న్ వచ్చిన తర్వాత, అండ్ దెర్ ఇస్ ఎ 2008 విచ్ ఇస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇయర్ ఇన్ ఇండియన్ మార్కెట్. సో 2008 కనుక చూసుకున్నట్లయితే సింగిల్ ఇయర్లో ఇండెక్స్ ఈజ్ లాస్ట్ 51%. అంటే ఒక సింగిల్ ఇయర్లో, ఒక సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు ఉన్న వాల్యూలో 50% పడిపోయింది, 51% పడిపోయింది. అంటే మీరు జనవరిలో ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేసినట్లయితే దాని వాల్యూ బిలో 5 lakhsకి వచ్చేసింది అనమాట సింగిల్ ఇయర్లో. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. సో ఈక్విటీ మార్కెట్ ఈజ్ నాట్ లైక్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్. ఎవ్రీ ఇయర్ మనకు ఒక ఫిక్స్డ్ రిటర్న్ అనేది రాదు. సో 1 year మోర్ దెన్ 50% వస్తుంది, 1 year లెస్ దెన్ 50% వస్తుంది, 1 year 30%, 1 year 20%. ఇట్లా ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ రిటర్న్స్ వస్తాయన్నమాట. అండ్ దేర్ ఆర్ ఇయర్ వెరీ లో రిటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ 2018 ఓన్లీ 3% రిటర్న్, 2016 ఓన్లీ 3% రిటర్న్. సో ఫ్రెండ్స్, బట్ మనం 2001 నుంచి, ఎవరైనా 2001 నుంచి ఇప్పటి వరకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేసినట్లయితే, లెట్ us అండర్స్టాండ్ నిఫ్టీ 50లోనే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని హోల్డ్ చేశారనుకుంటే, దెన్ వాట్ ఈస్ ద ఓవరాల్ రిటర్న్, వాట్ ఈస్ ద కాంపౌండెడ్ గ్రోత్ రేట్, CAGR అంటాం, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. వాట్ ఈస్ ద కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్? లెట్ us అండర్స్టాండ్ దిస్. ఈజ్ ఇట్ రియల్లీ 12%? సో నిఫ్టీ 50 జనవరి 1, 2001లో దాని వాల్యూ వచ్చేసి 1256. నిఫ్టీ 50 వాల్యూ 2001 జనవరిలో 1256 ఉండేది. వాట్ ఈస్ ద కరెంట్ వాల్యూ నిఫ్టీ 50 టుడే? టుడే నిఫ్టీ 50 ఈజ్ close to 26,000. Nifty 50 today is close to 26,000. Now if you look at the growth, annual growth rate, compounded growth rate, it is coming to 12.86. So here you go. So మనకి ఇయర్లీ ఎవ్రీ ఇయర్ 12% రాదు, ఎవ్రీ ఇయర్ 12% రాదు. 1 year 50% జంప్ చేస్తుంది, 1 year -10%, 1 year ఓన్లీ 3%, 1 year 51% క్రాష్ అవుతుంది. బట్ స్టిల్ లాస్ట్ 25 yearsలో if you look at the compounded growth rate, we always have to look at long-term compounded growth rate. We should not look at 1 year return. Always remember this. Equity market lo don't look at 1 year return. It is very bad. So you always look at compounded return in a very long period, which is more than 5 years. Now if you look at the 25 years, it is 12.86%, which is absolutely very good return compared to any fixed investment like FD కావచ్చు, PPF కావచ్చు, any other investment. Now if somebody has invested 1 lakh in 2001, the value today is almost 20,58,000, almost more than 20 times growth వచ్చింది last 25 yearsలో. So this is absolutely good return. Now what is not included in this data is Nifty 50 is just an index. It is not actual fund. But మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు you are investing in the actual
కంపెనీస్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద యాక్చువల్ కంపెనీస్. సో జనరల్గా ఈ కంపెనీస్ మనకి డివిడెండ్ కూడా పీరియాడికల్గా ఇస్తూ ఉంటాయి. సో ఈ డివిడెండ్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. నాట్ జస్ట్ స్టాక్ ప్రైస్ గ్రోత్, యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ద డివిడెండ్ ఆల్సో ఇన్ ద టోటల్ రిటర్న్స్. కాబట్టి నౌ దేర్ ఇస్ అ సపరేట్ ఇండెక్స్ విచ్ యాక్చువల్లీ క్యాలిక్యులేట్స్ దిస్, which is called Nifty 50 TRI, Total Return Index. Now, if you look at the Nifty 50 TRI, 2001 lo Nifty 50 TRI value is 1344, and today Nifty 50 TRI is 39,000 as of December 10th. Now, what is the CAGR? What is the CAGR that Nifty 50 TRI has generated? If you look at the data, it is 14.43%. So, Nifty 50 TRI, which is a true indication of the wealth aggregation. Nifty 50 TRI is a true indication. More than 12%, 14.4% is very, very good return. It is very close to the 15% return. So, equity market lo history is showing, last 25 years of history is showing, there are high chances of getting 12% and above returns in the equity markets like a Nifty 50 TRI. So hope you understand this. If you like the content, please subscribe to the channel, click the bell icon and share the content with your friends. Thank you.